బాగుంది మూవీ. లైక్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెంకటేష్ సార్ని ఇట్లాంటి ఒక మూవీ చేయడం చూస్తున్నాము. సో ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్ యాక్చువల్గా చెప్పాలంటే. స్టోరీ లైన్ చాలా బాగుంది అండ్ లాస్ట్ 15 minutes ఎవరు ఏడవకుండా అయితే ఉండరు. ఎమోషన్ చాలా బాగుంటుంది. ఇట్స్ అ డాటర్ ఎమోషన్. యూ ఫైండ్ యాక్షన్, ఎమోషన్, ఎవ్రీథింగ్ హియర్. వెంకటేష్ సార్ 75th మూవీ అంటే 75th మూవీ ఎట్లా ఉండాలో అట్లానే ప్లాన్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. అంటే పాప రిలేషన్ తో ఉన్న మూవీస్ చాలా వచ్చినాయి. సీనియర్ హీరోస్ డాడీ వచ్చింది. అవును. సో ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఇలాంటి సినిమాలు చాలా చేస్తున్నారు. యూ విల్ ఫైండ్ ఇట్ డిఫరెంట్. యూ విల్ ఫైండ్ ఇట్ యాక్చువల్లీ డిఫరెంట్. ఈ మూవీ పాప సెంటిమెంట్ అయినా మొన్ననే హాయ్ నాన్న కూడా వచ్చింది. బట్ స్టిల్ యూ విల్ ఫైండ్ ఇట్ డిఫరెంట్. ఏ స్టోరీలో అయితే ఆ స్టోరీ బాగుంటుంది. బట్ ఇది మీరు మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారు. పాపతో ఎమోషన్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది. ఫస్ట్ హాఫ్ ఈస్ గోయింగ్ త్రూ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది మూవీ గ్రాఫ్ అనేది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైనా యూజువల్గా ఇట్లా డ్రాప్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ ఇంకా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు. విలన్ గారి పర్ఫార్మెన్స్ మాట్లాడతారు చాలా ఎక్కువగా, దాని గురించి ఏం చెప్తారు? విలన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పక్కా చూడాల్సిందే. బికాజ్ విలన్ అన్న పాయింట్ కాకుండా కామెడీ కూడా ఉంటుంది. మీకు విలన్ని చూసినప్పుడు యూజువల్గా మీరు నవ్వుతారు ఇక్కడ. బికాజ్ తన సీరియస్ యాటిట్యూడ్ సీరియస్గా ఉన్నా కూడా బట్ స్టిల్ యూ ఫీల్ లైక్ హీస్ కామెడీ. Everybody has played a very nice role. You can't devalue them. Everybody has a very nice role. బట్ ఆ ఫ్యామిలీ హీరో అనేది కొంచెం మిస్ అయింది అంటారు వెంకటేష్ గారు. లేదండి, చాలా బాగుంది. చాలా బాగుంది. సోషల్ చాలా బాగుంది. నథింగ్ ఈస్ టూ మచ్, నథింగ్ ఈస్ టూ లెస్. ఇట్స్ వెరీ నైస్. నవరసాలు అంటారు కదా, ఉగాది పచ్చడి లాగా చాలా బాగుంది. అంటే పిల్లలతో చూసినప్పుడు వైలెన్స్ కూడా టూ మచ్ గా ఉంది అంటున్నారు. లేదండి, వైలెన్స్ అయితే లేదు. ఇఫ్ యూ సీన్ అదర్ మూవీస్ దాంట్లో వైలెన్స్ ఉంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అనిపించింది నాకు. చేసిన యాక్షన్ ఈ మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అసలు ఎంత బోర్ కొట్టకుండా అంత నీట్గా చేశారు. అండ్ శైలేష్ కొల్లనూరు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన మూవీస్ ఇప్పుడు నెక్స్ట్ ఏది వచ్చినా ఈజ్ అ నెక్స్ట్ బిగ్ థింగ్. ఆయన ఎంత డీటెయిలింగ్ ఈ మూవీకి వెళ్ళాడంటే ఆ పెట్టిన వరల్డ్ బిల్డింగ్ కానీ, చంద్రప్రస్థ అనే వరల్డ్ కానీ, అది క్రియేట్ చేసిన విధానం కానీ అసలు అంత ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బోర్ కొట్టదు. ఇక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అండ్ యాక్షన్ ఉంది. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నాడు ఈ మూవీలో. ఒక క్యారెక్టర్ని వదిలేసే అవసరం లేదు. బీట్ నవాజుద్దీన్ గారు, ఆర్య, ఆండ్రియా, హీరోయిన్ గారు, శ్రద్ధ శ్రీనాథ్ గారు అండ్ చిన్న పాప కూడా చాలా బాగా చేశారు. అంత లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. అండ్ యాక్షన్ మూవీస్ లెవరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను. ఎస్ఎంఏ అని ఒక డిసీజ్ బేస్ మీద తీశారు. అందులో అది ఎట్లా నడుస్తుంది అనేది దీంట్లో చూపించారు. అంతే సూపర్ ఉంది. సైంధవ్ అంటే ఇది సైంధవుడు మనం మహాభారతంలో కౌరవులకు సపోర్ట్ చేసే పాత్ర చూడొచ్చు. సైంధవుడు అతనికి ఒక వరం ఉంటుంది, ఎంతటి శక్తివంతుడైనా ఒకసారి ఆపొచ్చని. అలాగే అర్జునుడిని ఆపి అభిమన్యుడు, ఆ టైంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి రిటర్న్ రాలేక చనిపోయారు. ఇలా అంటే సైంధవ్ టైటిల్ అలా తీసుకొని ఉంటారు నాకు తెలిసి. ఆ